ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 33వ శనివారము. ఆ ఇద్దరు సాక్షులు ఏ విధములైన జాద్యములతోనైనను భువిని బాధించు అధికారమును కలిగియుండిరి. మొదటి పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము నుండి 12వ వచనం వరకు. ఈ రెండు ఒలీవు చెట్లే ఆ సాక్షులు. భువికి నాదుడగు వాని ఎదుట నిలుచు దీపములు. వానికి ఎవరైనా హాని కలిగింపనించినచో వాని నోళ్ళ నుండి అగ్నిజ్వాలలు పుట్టి అట్టి శత్రువులను పరిమార్చును. ఈ విధముగా వానికి హాని కలిగింపనించువారు అందరును నశింతురు. వారు దేవుని సందేశమును ఉపదేశించునంత కాలమును భువిపై వానలు లేకుండెను. అట్లు ఆకాశమును మూసివేయు అధికారము వారికి ఉన్నది. నీటి ఊటలపై కూడా వారికి అధికారము ఉన్నది. ఆ నీటి ఊటలను రక్త ప్రవాహములుగా వారు మార్చగలరు. వారి ఇష్ట ప్రకారము ఎన్ని మారులైనను ఏ విధములైన జాడ్యములతోనైనను భువిని బాధించు అధికారము కూడా వారికి ఉన్నది. వారు సందేశమును ఉపదేశించుట ముగించిన తరువాత అగాధము నుండి వెలువడిన మృగము వారితో పోరాడును. అది వారిని ఓడించి చంపును. ఆ మహానగరముననే ప్రభువు సిలువ వేయబడిన ఆ వీధి యందే వారి దేహములు పడియుండును. ఆ నగరమునకు సంకేతనామము సొదొమ లేక ఐగుప్తు. అన్ని జాతులకును అన్ని తెగలకును అన్ని భాషలకును అన్ని దేశములకును చెందిన ప్రజలు 3.5 రోజుల పాటు వారి దేహములను దర్శించుచు వానిని భూస్థాపన మొనర్పనీయరు. ఈ ఇరువురి మరణమును గూర్చి భువియందలి ప్రజలు సంతోషింతురు. వారు పండుగ చేసుకొందురు. ఒకరికి ఒకరు బహుమానములను పంపుకొందురు. ఏలయన ఈ ఇరువురు ప్రవక్తలను భువియందలి ప్రజలకు పెక్కు కష్టములను తీసుకొని వచ్చిరి గదా. 3.5 దినముల తరువాత దేవుని నుండి జీవాత్మ వెలువడి వారి దేహముల యందు ప్రవేశించెను. వారు లేచి నిలబడిరి. వారిని చూచిన వారందరూ మిగుల భయము నొందిరి. అప్పుడు ఆ ఇరువురు ప్రవక్తలు దివి నుండి తమతో సంభాషించుచున్న ఒక గంభీర స్వరమును వినిరి. మీరు ఇటకు రండు అని ఆ స్వరము వారితో పలికెను. వారి శత్రువులు చూచుచుండగనే వారు మేఘమండలము ద్వారా దివిని చేరిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 20వ అధ్యాయము 27వ వచనము నుండి 40వ వచనము వరకు. ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని సదుకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి అతనికి సంతానము కలుగచేయవలయునని మోషే వ్రాసెను గదా. అయితే మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేక చనిపోయెను. పిమ్మట 2వ వాడు, ఆ పిదప 3వ వాడు అట్లే 7 ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి. ఆ పిదప ఆమె మరణించినది. 7 ఆమెను వివాహమాడిరి కదా. పునరుత్థానమునందు ఆమె ఎవరి భార్య అగును అని అడిగిరి. అందుకు యేసు, ఈ జీవితములో వివాహములకు ఇచ్చిపుచ్చుకొనుట జరుగును, కాని పునరుత్థానమునకు యోగ్యులగు వారు రానున్న జీవితమున వివాహము కొరకు ఇచ్చిపుచ్చుకొనరు.
పునరుత్థానులగుటచే వారికి ఇక చావు లేదు. పునరుత్థాన కుమారులగుట వలన వారు దేవదూతలతో సమానులు, దేవుని కుమారులు. మండుచున్న పొదను గూర్చి మోషే ప్రస్తావించుచు పునరుత్థాన విషయమై ప్రభువు అబ్రహాము దేవుడని, ఈసాకు దేవుడని, యాకోబు దేవుడని పలికెను. దేవుడు జీవితులకే గాని మృతులకు దేవుడు కాదు. ఏలయన ఆయన దృష్టికి అందరూ సజీవులే అని వారికి సమాధానమిచ్చెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు అనేకులు, బోధకుడా, నీవు సరిగ్గా సమాధానమిచ్చితివి అనిరి. ఆ పిదప వారు ఆయనను మరేమి అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.